భీమ్గన్పూర్ పంప్ హౌస్ మన ఏదైతే మొదటి పంపింగ్ స్టేషన్ ఉంటుందో దేవాదుల్లో ఇప్పుడు ఈ నిమిషానికి భీమ్గన్పూర్ పంప్ హౌస్లో మనకు 2600 క్యూసెక్కులు తీసుకునే కెపాసిటీ ఉంది. ఎంత తీసుకుంటారో తెలుసా? ఇప్పుడు ఈ సెకండ్కు ఆన్లైన్లో 1700 క్యూసెక్కులు తీసుకుంటారు. ఎందుకు 1000 క్యూసెక్కులు తక్కువ లేపుతున్నారు? నీళ్ళు అవసరం లేదా? రైతులంటే లెక్క లేదా? భీమ్గన్పూర్ పంప్ హౌస్లో 10 మోటార్లు ఉంటే ఎందుకు 5-6 మోటార్లే నడుపుతున్నారు? మిగతా మోటార్లు ఎందుకు బంద్ పెట్టినారు? రైతులు పంట పండియద్దనా, పంటలు ఎండబెట్టాలన్నా, రైతుల మీద పగబట్టినరా, లెక్కలేనితనమా, మోటార్లు మెయింటెనెన్స్ చేయడం లేదా? ఎందుకు భీమ్గన్పూర్ పంప్ హౌస్లో 10 మోటార్లకు 5 లేదా 6 నడుస్తున్నాయి? ఎందుకు 2600కు 1500-1600 నీళ్ళే లిఫ్ట్ చేస్తున్నారు? ఫుల్ కెపాసిటీలో మోటార్లు ఎందుకు నడపడం లేదు? దేవన్నపేట పంప్ హౌస్లో మోటార్లు ఎందుకు బంద్ పెట్టినారు? గండి రామారం లిఫ్ట్ పంపు ఎందుకు బంద్ అయింది? ఎందుకు రిజర్వాయర్లలో నీళ్లు నింపడం లేదు? రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు? 2.5 సంవత్సరాల నుంచి భూసేకరణ ఎందుకు జరగడం లేదు? మీరు 2.5 సంవత్సరాల్లో ఒక 3 అడి కాలువనన్నా దేవాదుల్లో తవ్వారా? ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్ళు ఇచ్చారా? మరి మీ సగం టైం అయిపోయింది కదా. మార్చి 2026 కల్లా దేవాదుల ప్రాజెక్టే పూర్తి చేస్తామన్న మీరు కనీసం ఒక ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ 3,17,000 ఎకరాలకు నీళ్లు తీసుకొస్తే మీరు ఆ బ్యాలెన్స్ 2,40,000 ఎకరాలు, వాస్తవానికి టనల్ పూర్తయింది, పంప్ హౌస్ పూర్తయింది, చేయాల్సిందన్నా పంట కాలువలు తవ్వడం, పిల్ల కాలువలు తవ్వడం. కాలువలు తవ్వే తెలివి కూడా లేదా? సబ్స్టేషన్లు అయిపోయినాయి, పంప్ హౌస్ అయిపోయింది, మోటార్లు బిగించాం, ఎవ్రీథింగ్ అయిపోయింది కదా. కాలువలు తవ్వి నీళ్ళు ఇవ్వలేరా మీరు? అక్కడ సమ్మక్క బ్యారేజ్ కట్టింది బీఆర్ఎస్ఏ, లాంగెస్ట్ టనల్ 50 కిలోమీటర్ల టనల్ పూర్తి చేసింది బీఆర్ఎస్, పంప్ హౌస్ నిర్మించింది బీఆర్ఎస్. కాలువలు తవ్వి కూడా రైతాంగం నీళ్ళు ఇవ్వలేరా? అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతుల పట్ల చిన్నచూపు చూస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో దేవాదుల ప్రాజెక్టు మీద కనీసం 200-300 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. భూసేకరణ జరగడం లేదు, కాలువలు తవ్వడం లేదు. ఉన్న రైతాంగానికి ఉన్న ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతా ఉంది. పోయిన సంవత్సరం మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకుండా అట్లా నష్టం చేసిండ్రు. ఈ సంవత్సరం మళ్ళీ ఇక్కడ దేవన్నపేట పంప్ హౌస్లో మోటార్లు ఆఫ్ చేసినారు. భీమ్గన్పూర్లో 10 పంపులకు 5 పంపులే నడుపుతూ రైతాంగానికి ఇలా పంటలు ఎండబెడతా ఉన్నారు. రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ దేవాదుల ప్రాజెక్టు బలైతా ఉంది. దేవాదుల ప్రాజెక్టు ఇవాళ మొత్తం నత్తనడక నడుస్తూ ఉన్నాయి పనులు. దేవాదుల ప్రాజెక్టు ఇవాళ మూలకు పడ్డది, పంపులన్నీ బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది. బీఆర్ఎస్ హయాంలో మా 9.5